నిషిక ఆదిలక్ష్మి గురించి మాట్లాడుతూ యువరాజ్ వైజయంతి వాళ్ళతో ఆవిడ మనవడిని ఆవిడ ఇంటి నుండి పంపించేసేయాలి అని చెప్పి అంటూ ఉంటే అదంతా ఎట్ట జరుగుద్ది అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది. దాంతో వెంటనే నిషిక దివ్యాంకకు ఫోన్ చేసి ఒక న్యూస్ని వెయ్యమని చెప్తుంది. కౌశికి, సురేష్, జగదాత్రి వీళ్ళందరూ ఒక చోట నిలబడి ఉంటారు. ఇక ఉయ్యాల్లో బాబుని వేసి వాళ్ళందరూ సంతోషంగా ఉండగా టీవీలో దివ్యాంక వేసిన న్యూస్ వస్తూ ఉంటుంది. సిటీలో పిల్లల్ని కిడ్నాప్ చేసి తమ దగ్గరికి తిరిగి చేరిన తల్లిదండ్రులలో కలకలం మొదలైంది. తమ దగ్గరున్నది తమ పిల్లలు కాదనే అనుమానంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు అని చెప్పి టీవీలో యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో నిషిక ఆ న్యూస్ని చూసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు వదిన దగ్గరుంది కూడా వదిన బాబు కాదేమోనని నాకు అనుమానం కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆదిలక్ష్మి కూడా బాబు సురేష్ కొడుకు కాదేమోనని అనుమానిస్తూ నిజం చెప్పు కౌశికి, వీడు నా మనవడేనా, నా కొడుక్కి పుట్టినవాడేనా అని అంటూ ఉంటే అవునత్తయ్య నేను చెప్తున్నాను కదా బాబు మీ మనవడే అని కౌశికి అంటూ ఉంటుంది. దాంతో ఏంటి రుజువు అని చెప్పి ఆదిలక్ష్మి అంటూ ఉంటే మిమ్మల్ని నమ్మించడానికి మేము ఇప్పుడు ఏం చేయాలని సుధాకర్ అంటూ ఉంటాడు. డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అప్పుడు బాబు అన్నయ్య కొడుకు అవును కాదో తేలిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే కౌశికి కంగారు పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.